లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. నా యొక్క ఆత్మ బంధువులారా, మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు అనకాపల్లి తాలూకాలో జీవీఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతమంది బలైపోతారు, ఎన్ని చావులు నీకు కావాలి? డిఆర్ చక్రవర్తి, గుర్తు పెట్టుకో. ఇదే గాని మళ్ళా గాని జరిగేలాగుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఏపీ ఎన్జీఓ పక్షాన్ని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీకు హెచ్చరిస్తున్నాం, ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. గతంలో ఎలాగున్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసులుకుంటామని చెప్పేసి నీకు ఏపీ ఎన్జీఓ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మా సహోద్యోగి, మా సిపిఎస్ ఎంప్లాయ్, మా ఏపీ ఎన్జీఓ మా సోదరుడు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వవా? ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఎంప్లాయీ యొక్క ప్రాథమిక హక్కు. ఒక గవర్నమెంట్ మాకు 15 సెలవులు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్. అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్కి లోబడే పనిచేస్తూ ఉంటారు. అందుగురించని డిఓఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు శాంక్షన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక సోదరుడిగా, ఒక అన్నదమ్ముడిగా, ఒక బాబాయిగా, ఒక చిన్నాన్నగా, ఒక పెదనాన్నగా ఈ యొక్క జోనల్ కమిషనర్లో నువ్వు కుటుంబ పెద్దవే. ఈ పెద్ద తరాగా వ్యవహరిస్తూ కింద నుండి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటూ వాళ్ళ యొక్క తప్పుల్ని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసి నువ్వు ఇంత నిరంకుశంగా పరిపాలించి, ఇంత నిరంకుశంగా నువ్వు బిహేవ్ చేసి ఇంకా ఎన్ని చావులు చూద్దాం అనుకుంటున్నావు? అంటే వీళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడమే నీకు శాపంగా మారిందా వీళ్ళ బతుకులకి? ఒక ఉద్యోగస్తుడు ఎందుకు వస్తాడు ఉద్యోగానికి? ఈరోజు నూకరాజ్ తాలూకా కుటుంబానికి ఎవరు భరోసా, ఎవరిస్తారు? అతను ఒక సిపిఎస్ ఎంప్లాయ్, పెన్షన్ రాదు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో నూకరాజు మరణంతో జిల్లా వ్యాప్తంగా ఉండే ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన అభద్రతా భావంలో ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పై స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగులుగా చూడట్లేదు. వాళ్ళ యొక్క ఏదైతే పాలేర్ల కింద చూసి ఈరోజు వేధింపులు చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగుల్లో కూడా అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల కూడా అధికారులు తీవ్రమైన దుర్భాషలు కానీ లేదంటే ఇతరత్ర పదజాలాలతోటి వాళ్ళ యొక్క వేధింపులు అనేవి తీవ్రం అవుతున్నాయి. అందుకోసమే మేము ఈ నూకరాజు మరణంపై సమగ్రమైన విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. అలాగే దీనికి బాధ్యులైన కమిషనర్ గారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నాతోటి ఉద్యోగస్తుడు ఎలాంటోడో మాకు తెలుసు. అలాగే మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప, మేము ఉద్యోగాలు చేయడం మాకు తప్ప. మేము ఉద్యోగం అంటే మా భద్రత కింద మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము. ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం పొందుతున్నామంటే మా బిడ్డలు ఏమవ్వాలి, మా కుటుంబం ఏమవ్వాలి? మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఎలా నాశనం అవ్వాలి, ఎంతమంది జీవితాలు కూడా ఎలా పోవాలి, ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి? మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి, ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల, వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది. చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవాల్సి వస్తుందండి. అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని. ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. సెలవుకి రమ్మని చెప్తారు, సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు. టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు, నీకు ఎన్ని సెలవులు కావాలంటే 2, 3 అని చెప్తే 10 రోజులు పెట్టుకొని చెప్తారు. అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా, సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటం జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది. అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా, రోడ్లు ఎక్కాలా? మేము 5 నుంచి 10 వరకు 10 నుంచి 5 వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్స్ట్రా వర్కులు చెప్పి మా మైండ్లు పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారండి. మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి, మా కుటుంబానికి ఎవరు భరోసా అండి? అసలు అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియాలి. ఈ రోజు నుంచి మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ ఇది నిజంగా. ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక 600-700 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఒక కుటుంబ పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత ఇది. అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ
ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా క్షోభ చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి ఆత్మకి నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? ఈరోజు మీరు మీ ఉద్దేశం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు? అందుకని చెప్పి మేమేం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్ పేరు నంబల్ హ్యామ్ కుమార్ అండి. ఈఆర్పీ ఆఫ్ జేఏసీ నుంచి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అండి. యాక్చువల్గా అయితే ఇది మేము జీవీఎంసీలో మేము వర్క్ చేసామండి. జోన్ 8లో ఇతను జోనల్ కమిషనర్గా చేశారు. అప్పుడు కూడా ఇతను ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్కి కూడా పాల్పడ్డాడండి. అవి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్ని పత్రికల్లో కూడా వచ్చిందండి. ఇలాంటి వ్యక్తిని సెక్సువల్ హెరాస్మెంట్ వచ్చిన తర్వాత 1000 మంది రోడ్ ఎక్కిన తర్వాత ఈ వ్యక్తిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి జోన్ 4కి బదిలీ చేశారండి. మళ్ళీ ఇదే పోస్ట్లో కొనసాగించారు వేరే జోన్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి చావుకు కారణమయ్యాడండి ఇదే వ్యక్తి. ఇది కూడా సేమ్ ఇలాంటి రీజనేనండి. లీవ్ కోసం అతను అప్లై చేసుకుంటే లీవ్ ఇవ్వకుండా చాలా వేధించాడు. ఆ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించాడండి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇదే లాంటి ఇన్సిడెంట్, ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అతనికి బిఫోర్గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. ఇతను ఒక ప్రెజర్ వల్ల మానసిక వేదన చాలా మంది అనుభవిస్తున్నారండి. ఈ చక్రవర్తి వల్ల మన నూకరాజు గారే కాదు, అలాగే సుభాష్ చంద్రగారు జోన్ 4లో చనిపోయిన అంకుశ వైఖరి, తీవ్ర వేధింపుల కారణం, అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్స్ ఇవ్వని కారణంగా, టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా 9వ సచివాలయంలో పనిచేస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నూకరాజు గారు దుర్మరణం పాలయ్యారు. ఆయనది మరణం కాదు, ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము. కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బర్తరఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ఆ భార్య, ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నూకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు. దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం. మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో 2 సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు. అది చాలా బాధాకరం. మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనకుండా కూడా టీసీలు పెడుతున్నాడు. మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు. మహిళా ఉద్యోగి ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే, అమ్మా మీ ఆయన ఉంటాడు కదా, మీ ఆయనకి చీర కట్టి, బొట్టు పెట్టి, కాటుకు పెట్టి ఆఫీసులో ఒక రోజు కూర్చోబెట్టు, నేను నీకు ఒక రోజు సెలవు ఇస్తాను అంటున్నాడు. ఎంత దారుణమైన విషయం అండి. ఇంకా కాకుండా మెటర్నిటీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.